వాక్యాలు రెఫరెన్స్లు ఏమి చూపించను కానీ సుస్పష్టంగా ఒక కథ రూపంలో ఈ ఈస్టర్ పండుగను గురించి నేను మీకు చెప్పాలని నేను ప్రార్థన చేసుకుని మీ మధ్యకి సిద్ధపడ్డాను. హల్లెలూయా. క్రైస్తవులమైనటువంటి మనకి రెండు పండుగలు. ఒకటి యేసయ్య జన్మించిన పండుగ క్రిస్మస్. ఎంతోమంది జన్మించారు. ఆ జనన తేదీలు సరిగ్గా లేకపోయినా పుట్టారని ఎన్నో పండుగలు. అలాగే మన యేసయ్య కూడా ఎక్కడ పుట్టారో సరిగా తెలియదు, ఎప్పుడు పుట్టారో సరిగా తెలియదు. అయినా మనం కాదు, ప్రపంచమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆ పుట్టినరోజు పండుగ క్రిస్మస్ని చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. హల్లెలూయా. తప్పేమీ కాదు. కొంతమంది తప్పంటారు, సరే అంటే అనుకునేవ్వండి. మన రక్షకుడు పుట్టాడు, మన రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మన దేవుడు మానవాకారముతో ఆ దైవలోకాన్ని, దైవరాజ్యాన్ని, దైవత్వాన్ని వదులుకొని నా కోసం వచ్చాడు అని ఒక సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. పండుగ పేరుతో తాగడం, తందనాలు ఆడడం, డ్యాన్సులు వేయడం, పిచ్చి పిచ్చి పనులు చేయటం అది తప్పు. అది ఎక్కువైపోయింది. అందుచేత అనేకుల నోట్లో మనం పడుతున్నాం. కాబట్టి అర్థవంతంగా మనం క్రిస్మస్ వేడుకలను జరిపించుకోవాలి. రెండవది చాలా బృహత్తరమైనది, చాలా ప్రత్యేకమైనది. భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరూ చెయ్యనిది, ఎవ్వరికి చేతకానిది, ఎవ్వరి వల్ల కాలేనిదే ఈస్టర్. ఈస్టర్ అంటే ఏంటంటే చచ్చిపోయి తిరిగి బ్రతకటం. హల్లెలూయా. చావునే చంపేశారు, మృత్యువునే మృతి నొందించారు. అలాంటి విశిష్టమైన పండుగ ఈస్టర్ పండుగ, పునరుత్థాన పండుగ. ఇది చాలా ప్రత్యేకమైనది. హల్లెలూయా. కొంతమంది ఈ పండగ చేసుకోవడం కూడా తప్పంటారు. సమాధుల పండగ చేస్తారు మీరు, అది ఇది అంటూ ఉంటారు. సర్లేండి అంటే అనుకునేవ్వండి, వాళ్ళకు ఓపుకుంది అన్నవ్వండి. మనకు పోయింది ఏమీ లేదు. వినేయడం, వదిలేయడం. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రత్యేకమైన పండుగ ఈరోజు పునరుత్థాన పండుగ. చనిపోయి తిరిగి బ్రతికారు. శుక్రవారం మనం చేసుకున్నాం కదా గుడ్ ఫ్రైడే. ఆ రోజు నుంచి మించు 3 గంటలకి గట్టిగా కేకేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకొనుచున్నానని చెప్పి తలవాల్చి ఆయన ప్రాణాన్ని వదిలేశారు. ఇంచుమించు 3 గంటలకి. 1 గంట సేపు అక్కడ అందరూ చూశారు, నిజంగా చచ్చిపోయాడా, నాటకం ఆడుతున్నాడా. మరలా కొత్త ఆలోచన వచ్చి ఒక పొడవాటి బళ్ళెముతో కింద నుంచి ఈ పక్కన గట్టిగా పొడుస్తారు సైనికులు. అలా పొడిచినప్పుడు రక్తం కారలేదు. ఎందుకంటే రక్తం లేదు, ప్రాణం లేదు, ఇంకా చనిపోయారు ఆయన. మన ప్రభువు మనందరి పాపముల కొరకు 2026 సంవత్సరాలకు పూర్వము కలువరి శిలువలో ప్రాణం వదిలేశారు, చనిపోయారు. మరలా ఆయన్ని బళ్ళెముతో పొడుస్తా అటు ఇటు కదుపుతూ ఉంటే లోపల నుంచి నీళ్లు బడబడా వస్తాయి. అప్పుడు వాళ్ళు వీడు చచ్చాడు అని అనుకున్నారు. అనుకుని పిలాతు దగ్గరికి వెళ్ళి, గవర్నర్ అన్నమాట, మేము చూసాం సార్, చచ్చిపోయాడు,
డెత్ సర్టిఫికెట్ ఇచ్చేయండి అన్నారు. ఇచ్చేశాడు డెత్ సర్టిఫికెట్. యేసు చనిపోయాడు అని సర్టిఫికెట్ అట్టుకుని వచ్చారు. యూదుల ఆచార ప్రకారం సాయంత్రం 6 దాటితే వారికి క్యాలెండర్ మారుతుంది, డేట్ మారుతుంది. మనకు రాత్రి 12కి మారుతుంది. యూదుల ఆచారం సాయంత్రం 6 గంటల తర్వాత క్యాలెండర్ చేంజ్. ఈరోజు ఆదివారమా? ఈరోజు సాయంత్రం 6 గంటల వరకే వాళ్ళకి ఆదివారం. 6 దాటిన తర్వాత వాళ్ళకి సోమవారం. సాయంత్రం 6 గంటలకి వారికి డేట్ చేంజ్ అవుతుంది, డే చేంజ్ అవుతుంది, క్యాలెండర్ చేంజ్ అవుతుంది. అయితే అది చేంజ్ అవ్వకుండా యూదుల ఆచార ప్రకారం అది చేంజ్ అయిందనుకోండి, శుక్రవారం వెళ్ళిపోయిందంటే శనివారం, శనివారం అంటే సబ్బాతు, విశ్రాంతి దినం, అసలు ఏ పని చేయకూడదు. కాబట్టి ఎక్కడ విశ్రాంతి దినంలోకి వెళ్ళిపోతామని కంగారు పడి 5:30 సమయానికి యేసు ప్రభు సిలువను దించి ఆ మేకులు తీసి యేసు ప్రభు దేహాన్ని తీసి బట్టలు చుట్టి సమాధి చేయటం కొరకు సిద్ధపరుస్తారు. అనుకోకుండా ఆ రోజు అరిమతయ యోసేపు, నికోదేము అనే 2 ధనవంతులు వచ్చారు. వారి గురించి వాక్యం ఏమని చెప్తుందంటే యేసు శిష్యులగు అని. యేసు శిష్యులు 12 మంది అనుకుంటాం మనం, కానీ ఇక్కడ యేసు శిష్యులైనా అని ఉంటుంది. అంటే నేను చెప్తున్నాను, వారందరికీ కనపడ్డ శిష్యులు కాదు, రహస్య శిష్యులు వాళ్ళు. హల్లెలూయా. 3.5 సంవత్సరాల నుంచి వెంబడించి అందరి చేత యేసు శిష్యులని పేరొందినటువంటి 12 మంది ఏమో రహస్యంగా దాక్కుని ప్రభు మాకు తెలియదు, యేసెవరో మాకు తెలియదు, ఆయనతో మేము లేమని వాళ్ళు బొంకుతున్నారు. ప్రభుతో ఎప్పుడో కలిసి నడవని వీరు రహస్య క్రైస్తవులుగా, రహస్య శిష్యులుగా ఉన్న వీరు తెగించి ఎదురుకొచ్చారు. పిలాతు దగ్గరికి వెళ్ళి మాకు యేసు ప్రభు దేహం ఇవ్వండి, దానికి ఎంత కట్టాలో చెప్పండి, మేము కట్టేస్తాం. బహుధనవంతులు అంటండి వాళ్ళు. చెప్పండి, రాత్రి చెప్పాను, నికోదేమంట 150 సేర్ల అత్తరు తీసుకొచ్చారట. దేనికి? దేహానికి పూయడానికి. అత్తరు అంటే ఇంత అత్తరు బాటలు 500 ఉంటుంది. ఇంత అత్తరు బాటలు 150 సేర్ల అత్తరు కొని తీసుకొచ్చారట ప్రభు దేహానికి పోద్దామని. ఎంత ధనవంతుడండి నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తీయక్కర్లా, అర్ధరాత్రి వేళ చీకటి చాటున రహస్యంగా వచ్చి అన్నాడు, నిత్య జీవానికి వారసుడవ్వాలంటే నేను ఏం చేయాలన్నాడు. బిక్కుమంట భయపడతా రాత్రిపూట రహస్యంగా వచ్చిన అతను ఇప్పుడు డేర్ అండ్ డాష్గా పిలాతు దగ్గరకు వచ్చి మాకు యేసు ప్రభు దేహాన్ని ఇవ్వండి, దానికి ఏం చేయాలో మేము చేస్తాం, ఎంత కట్టాలో అంత కడతాం. అరిమతయ యోసేపు కూడా. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఆ తెగువ, ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పటి వరకు చాటుమాటున రహస్యంగా వెంబడించారు ప్రభువుని. ఎప్పుడైతే కలువరి శిలువ, ఎప్పుడైతే శిలువ యాగం జరిగిందో అప్పుడు వారికి పశ్చాత్తాపం వచ్చింది. అప్పుడే వారికి నిజమైన మారు మనసు వచ్చింది. ఏంటి, ఎవరి కోసం భయపడాలి, ఎందుకు వెనక్కి తగ్గాలి అని వారు తెగించారండి. అసలైన శిష్యులేమో రహస్యంగా దాక్కుంటే కంటికి కనపడకుండా, ఇప్పటి వరకు రహస్యంగా ఉన్న వీరు బయటకు వచ్చి ప్రభు దేహాన్ని అడిగి పర్మిషన్ తీసుకొని ఆ దేహాన్ని ఆ సమాధిలో పెట్టారు. అరిమతయ యోసేపు చాలా ధనవంతుడు. ఒక పెద్ద రాయిని తొలిపించుకున్నాడు తన కోసం, తన కుటుంబం కోసం. ఇప్పటి వరకు ఏ దేహాన్ని ఆ సమాధిలో ఉంచలేదు. ఆ సమాధిలో మన రక్షకుని దేహాన్ని ఉంచారు. ఉంచి అడ్డుగా ఒక రాయిని పెట్టారు.
అక్కడితో శుక్రవారం రాత్రి ముగిసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. శనివారం ఉదయాన్నే ప్రధాన యాజకులు, పరిసయ్యులు, మరికొంతమంది సైనికులు పిలాతు దగ్గరికి వచ్చారు, గవర్నర్ గారి దగ్గరికి. అయ్యా, అతను బతికుండగా నేను మరణిస్తాను, 3వ దినాన లేస్తానని చెప్పాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆ మాట అనడానికి అసలు బాధ కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్తలో, చెప్పమ్మా. అదే మత్తయి సువార్త 27:43. అయ్యా, చూసారండి, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది చూసారండి. విరోధులు జ్ఞాపకం పెట్టుకున్నారు ఆయన మాటలు, ఇంటి వారేమో వదిలేశారు ఆ మాటలు. చెప్పండి, విరోధులేమో గుర్తుపెట్టుకున్నారు. యేసు ప్రభును చంపివేయాలి, యేసు ప్రభును సిలువ వేయాలి, యేసు ప్రభుని అడ్డు తొలగించుకోవాలని కేకలు పెట్టి ఎర్రెర్రి పనులు చేసిన వీరేమో ఆయన బతుకుండగా చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని వచ్చేసారు పొద్దున్నే. ఇలా అన్నాడయ్యా, అతను చనిపోయి 3వ దినాన్ని లేస్తానన్నాడయ్యా. చచ్చిపోయాక ఎవడైనా లెగిస్తాడా? కాకపోతే ఆడు తోకలు ఉన్నారు కదా, వాళ్ళు ఏదైనా చేసి ఆ శవాన్ని తీసుకెళ్ళిపోయి మా ప్రభు లేచాడోచ్చు అని గందరగోళం సృష్టిస్తారేమో. దయచేసి రోమా గవర్నమెంట్ వారి సీల్ వేయండి, సంఖ్యలతో బంధించండి, కత్తులతో గుదీలతో సైనికులను అక్కడ కాపలా పెట్టండి అన్నారు. శనివారం ఉదయం పిలాతు సరే మీరు కోరినట్లుగానే అని చెప్పి సమాధి మీద సీల్ వేయించాడు. ఆ సీల్ ఎవ్వరు తీయకూడదండి. ఎవరు తీస్తే, ఆ సీల్ని ఎవరు ముడితే వారికి మరణశిక్ష. ఎవరు ముడితే వారికి మరణశిక్ష. హల్లెలూయా. రోమా గవర్నమెంట్, రోమా సీల్ అంటే అంత గొప్పది. అలా చనిపోయి నిర్జీవంగా పడి ఉన్నటువంటి యేసయ్య దేహానికి ఇన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలా శనివారం గడిచిపోయింది. ఆదివారం చరిత్ర ఇప్పుడు మనం చదువుకుందాం. తీయండి మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినం అంటే శనివారం. అప్పుడు ఆ రోజు అయిపోయిన తర్వాత ఆదివారమున, చెప్పండి ఏ వారము? ఆదివారం ఎందుకు శ్రేష్టమైనది, ఆదివారం ఎందుకు ప్రత్యేకమైనది, ఆదివారం ఎందుకు విశిష్టమైనది అని మేము ఇంతలాగా నొక్కి చెబుతున్నాము అనంటే, ఈ ఆదివారమునే మన ప్రభువు సమాధిని ఓడించి మృత్యువును జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకే ఇది ఒక ప్రత్యేకమైన దినం. క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా చాలా పరిశుద్ధ దినం. క్రైస్తవులమైనటువంటి మనందరం కూడా దేవుని సన్నిధికి రావలసిన దినం, దేవుని సన్నిధిలో గడపాల్సిన దినం, ఆయన సన్నిధిలో విశ్రాంతి తీసుకోవలసిన దినం. అస్తమాను చెప్తున్నానని కాదు, కానీ మనసులో పెట్టుకోండి. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో మందిరాన్ని మిస్ అయ్యేలాగా చూసుకోవద్దు. ఎంత పనున్నా సరే మందిరం అయ్యాకే, మందిరానికి వెళ్ళే పనుంది, నా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన పనుంది, నా దేవుణ్ణి ఆరాధించాల్సిన దినమది అని మనం చెప్పాలా. మనం ఒప్పుకోకూడదు, మనం తప్పించుకోకూడదు, సాకులు చెప్పకూడదు.
ఆదివారం అంటే శ్రేష్టమైనది. ఆదివారము అని అంటే ఒక ప్రత్యేకమైన దినం ఇది. ఆదివారమున తెల్లవారుచుండగా అంటే ఇంకా చీకటి ఉండగానే, సూర్యుడు ఉదయించకుండానే, చెప్పండి తెల్లవారుచుండగా అంటే ఇంకా సూర్యుడు ఉదయించకుండానే. నేను అంటాను, అసలు సూర్యుడు ఉదయించకుండానే నీతి సూర్యుడు ఉదయించేశాడు ఇక్కడ. హల్లెలూయా! తెల్లవారుచుండగానే మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. చెప్పండి, ఎవరిని చూడవచ్చిరి? సమాధిని. స్త్రీలు, ఆడవారు మొట్టమొదటిగా ప్రభువు దగ్గరకు వచ్చింది, ప్రభువుని కలుసుకున్నది, పునరుద్ధారుడైన ప్రభువును చూచింది, ప్రభువును స్వరాన్ని వినింది, ప్రభువు చేత పని పొందుకున్నది మొట్టమొదట స్త్రీలే. హల్లెలూయా! అందుకే స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి వరం. ప్రతి మందిరములో స్త్రీలు, ప్రతి పరిచర్యలో స్త్రీలు పురుషుల కంటే డబల్, త్రిబుల్. హల్లెలూయా! ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి, అది ఎవరు దూత? ప్రభువు దూత. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుంచి వచ్చింది. హల్లెలూయా! వచ్చేసి ఏం చేసిందో తెలుసా? దేవదూత రాయిని పొర్లించింది. రాయిని ఎవరు ముట్టుకోకూడదండి, ఎందుకంటే రాయి మీద సీల్ ఉంది. రాయిని ముట్టుకున్న, సీల్ని తప్పించిన వాడు ఎంతటి వాడైనా సరే మరణశిక్ష. ఏ మనిషికి మరణశిక్ష పడకూడదని ఏ వ్యక్తి కూడా గవర్నర్ చేతిలో ఆ రోమా ప్రభుత్వపు అధికారము క్రింద మరణించకూడదని మన ప్రభువు దేవదూతకు చెప్పాడు. ఆ దేవదూత వచ్చి ఒక్క గెంటు గెంటింది రాయిని, అవతలకి వెళ్ళి పడింది, దాని మీదకి ఎక్కి కూర్చుంది. హల్లెలూయా! ఈయనెవరు? రాజులకు రాజు ఈయన. ఈయనెవరు? ప్రభువులకు ప్రభువు. రాజ్యాలు ఎన్నో ఉన్నాయి, రాజులు ఎందరో ఉన్నారు, చక్రవర్తి మన యేసు క్రీస్తు మాత్రమే. ఆయన్ని ఏ రాయి బంధించగలదు? ఆయన్ను ఏ సమాధి కప్పి ఉంచగలదు? ఆయన్ను ఎలాంటి సంకెళ్ళు, మోకులు, బంధకాలు, ఎలాంటి కట్లు, లేదా ఆయన కాపలా కాయడానికి కత్తులు, కటార్లు, ఎలాంటివి ఎంతమంది వస్తే ఆయన్ని ఆపగలవండి? అది అసంభవం. ఎందుకంటే బలవంతుడైన దేవుడు మన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన తండ్రి. హల్లెలూయా! పరలోకము నుంచి వచ్చాడు దేవదూత, రాయిని తోసి ఆ రాయి మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఆ తరువాత అప్పుడు చూసారా, ఒక భూకంపం వచ్చిందంట. మహాభూకంపము. భూకంపం అంటే మాటలు కాదు కదా, తెలుసు కదా. ఎక్కడవక్కడ పడిపోయి, ఎక్కడవక్కడ తిరగబడిపోయి మహాశబ్దముతో భూకంపం కలిగిందట. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఎలా ఉందటండి దేవదూత స్వరూపము? మెరుపు, తెలుపు. దేవుని మహిమండది. చాలామంది ప్రార్థిస్తున్నప్పుడు ఒక తెల్లని వెలుగు కనబడటం చూస్తారు. అమ్మో ఏదో తెల్లగా కనపడిందని భయపడతారు. లేదు లేదు, అది దేవుని మహిమ. తెలుపు దేవునికి ఇష్టమైన రంగు.
ఆయన ధరించుకునే వస్త్రం, ఆయన కలిగి ఉన్నటువంటి ప్రభావం తెలుపు. ఆ తెలుపు, ఆ వెలుగును చూసే సౌలు పౌలుగా మారాడు. ఆ తెలుపు, ఆ ప్రభావాన్ని చూసే నత్తివాడైనటువంటి మోషే ఫరోను ఏమండి, ఆ తర్వాత ఐగుప్తు సర్వ సైన్య సమూహాలను గడగడలాడించాడు. ఆ వెలుగును పొందుకొని ఏలియా, ఎలీషాలు దేవుని కొరకు శూరకార్యాలు చేశారు. ఆషామాషి కాదు దేవుని శక్తి అంటే. హల్లెలూయా! ఆ శక్తి నాకు కావాలయ్యా, ఆ వెలుగుతో నన్ను నింపండి అయ్యా, నీ ప్రభావాన్ని నేను ధరించుకోవాలి అనేది మన ప్రార్థనలో అనుదినము ఉండాలి. ఆ పాయింట్, ఆ వెలుగు మనలో ఉండాలి, ఆ ప్రభావం మన మీద కనబడాలి. మామూలు వెలుగు కాదు, మామూలు గ్లో కాదు, ఫైర్ అండ్ లవ్లీ పౌడర్లతో వచ్చే వెలుగు కాదు. దేవుని ప్రభావము, దేవుని మహిమతో నింపబడిన ఆ వెలుగు. పైకి నల్లగా ఉన్న, పైకి పెద్దదానివైనా పెద్దవాడివైనా, చిన్నదానివైనా చిన్నవాడివైనా, ఆ దేవుని వెలుగుతో, ఆ దేవుని ప్రభావంతో నువ్వు నింపబడితే ఆ థియరీ వేరు. దేవునికి స్తోత్రం. గొప్ప వెలుగు ఆ స్థలమంతా నింపబడిందట. ఆ తర్వాత మహాభూకంపం వచ్చిందట. ఆ తర్వాత అతని వస్త్రము హేమమంత తెల్లగా, ఆ తర్వాత అతనికి భయపడుట వలన కావలివారు వణికి, చూసారా అండి, ఆ వెలుక్కి ఏమండి భయపడి చచ్చినట్లుగా అయిపోయారట, బిగిసిపోయారంటండి 300 మంది. ప్రభు ముట్టలేదు, లేదా దేవదూత వచ్చి కత్తి తట్టుకుని ఏమీ చేయలా. జస్ట్ ఆ వెలుగు, జస్ట్ ఆ ప్రభావం కనబడేసరి బిగిసిపోయారు. చూసారా, దేవుని వెలుగు పొందుకుంటే, దేవుని వెలుగు చేత, ప్రభావం చేత నింపబడితే జరిగే కార్యం. నీలో ఆ వెలుగున్నప్పుడు, నీపైన ఆ ప్రభావం ఉన్నప్పుడు, వ్యతిరేక శక్తులు, వ్యతిరేక ఆత్మలు, విరోధమైన ఆయుధాలు చచ్చూరుకుంటాయి, నోరెత్తకుండా అణిగిపోతాయి అంతే. హల్లెలూయా! నువ్వు లేనప్పుడు, నువ్వు రానప్పుడు ఎంతలా ఎగిరినా నిన్ను చూసేసరికి, ఆ వెలుగును చూసేసరికి, ఆ ప్రభావాన్ని చూసేసరికి నోరు మూసుకుని ఉంటాయి. చచ్చిన వారి వల్ల అయిపోయారట వాళ్ళు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ ఒక్క మాట మనం చెప్పుకొని ముగించుకుంటాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనందరం నేర్చుకోవాలి పాయింట్. ఈస్టర్ సందేశం ఇదే, పునరుత్థాన పండుగ యొక్క ప్రధానమైనటువంటి మాట ఇదే. ఈస్టర్ తంబ్లైన్స్, ఈస్టర్ స్టిక్కర్లు, ఈస్టర్ పాంప్లెట్లు అన్నిటి మీద ఈ మాట వేస్తారు. ఏమని? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. హల్లెలూయా! ఇది ఎవరు మాట్లాడుతున్నారు అని అంటే దేవదూత మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారంటే ప్రభువుని, ప్రభు దేహాన్ని, ప్రభు ఉంచిన సమాధిని చూచి ఫార్మాలిటీస్
చేసుకుందామని వచ్చారు, చూసారు ఇద్దరు స్త్రీలు, వారితో మాట్లాడుతున్న మాట ఇది. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ? సమాధిలో. సమాధిలో ఎందుకుంటాడు ఆయన? ఇక్కడ ఉండడానికి రాలేదు ఆయన. చెప్పండి, సమాధిలో ఉండటానికి. కాబట్టి అక్కడికి వెళ్ళి వెతికితే ఏం ప్రయోజనం? అక్కడ కనుగొందాం, ఎక్కడ ఉన్నాడా కనిపెడదామంటే ఏం ప్రయోజనం? ఆయన ఇక్కడ ఉండటానికి రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు. చెప్పండి, ఆయన ఎక్కడి నుంచి లేచాడు? సమాధిలో నుంచి. ఇంతకుముందు ఎవరైనా లేచారా? ఎవరైనా లేవగలరా? ఇక ముందైనా లేవలేరు. హల్లెలూయా. మొదటి ఆదాము దగ్గర నుంచి క్రీస్తు అనబడిన మన రక్షకుని వరకు ప్రతి ఒక్కరిని మరణం భయపెట్టింది, మరణం మింగివేసింది, మరణపు ముళ్ళు ప్రతి వారిని గుచ్చింది. అయితే మన ప్రభువు, మన రక్షకుడు మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసయ్యను కూడా ఆ మరణం ఆవహించింది, ఆ మరణపు ముళ్ళు గుచ్చింది. అయితే ఆ మరణములో ఉంచలేకపోయింది. కారణం ఏంటంటే ఆయన ముందే చెప్పాడు, నేను మీ అందరి కొరకు ప్రాణం పెడతాను, ఏ విధంగా నేను మరణించానో మరలా తిరిగి లేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరణించాడు అని అంటే మనుష్య కుమారునిగా మరణించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని అంటే ఆయన దైవ కుమారుడిగా రుజువు చేసుకున్నాడు. ఒకవైపున దావీదు కుమారుడు, ఒకవైపున కన్య మరియ ద్వారా ఉద్భవించిన అద్వితీయ కుమారుడు, మనుష్య కుమారుడు అని అనిపించుకున్నాడు. అందులకు మరణించాడు. ఒక ప్రక్కన ఈయన దైవ కుమారుడు గనక, దేవుని కుమారుడు గనక, ఈయన దేవుడు గనక మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. రాత్రి నేను చెప్పాను, చిన్న ఎక్కువే చెప్పాలి కానీ కొంచెం మరి ఎందుకనో డిస్టర్బెన్సెస్, మైండ్ బలహీనత వల్ల నేను కొంచెం సబ్జెక్ట్ చెప్దాము, శనివారం ప్రత్యేకత అని నేను స్టేటస్ పెట్టుకున్నాను నిన్న, చెప్దాం ఈవినింగ్ అని. అసలు అద్భుతం అన్నమాట, చాలామందికి తెలియదు అది. శుక్రవారం చనిపోయారు, ఆదివారం లేచారు, మధ్యలో శనివారం ఏం జరిగింది? అందరూ అనుకున్నారు యేసయ్య హాయిగా విశ్రాంతి పొందుతున్నాడు, చంపేశారు మూర్ఖులు, శుభ్రంగా ఆయన పడుకున్నాడు, ఆదివారం లేచాడు అని లేదండి, లేదు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మరణించారా? శరీరం అయితే ఇక్కడే ఉంది కానీ ఆత్మ మాత్రం భూమి కిందికి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా.